కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తప్పించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చెప్తోంది హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, హైడ్రా వ్యవహారంలో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. 3-4 రోజులుగా హైడ్రా తీరును తప్పుపడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇవాళ హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలని ఆదేశించింది. చీఫ్ సెక్రటరీ వెంటనే రంగనాథ్ను తొలగించి ఆయన స్థానంలో మరొక ఐజీ స్థాయి అంటే ప్రభుత్వానికి సెక్రటరీ స్థాయి అధికారిని వెంటనే నియమించాలని ఆదేశించింది. అంటే లోతుకుంట వ్యవహారంలో జరిగినటువంటి పరిణామాలే దీనికి కారణం. లోతుకుంటలో ఒక ప్రైవేట్ భూముల్లో జరిగినటువంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైడ్రా 3 సార్లు హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్లకూడదనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా హైడ్రా తన బృందంతో కలిసి వెళ్లి ఆ భూముల జోలికి వెళ్ళింది, ఆ జోక్యం చేసుకుంది. అందులో టెంపరరీ స్ట్రక్చర్స్ ను పూర్తిగా తొలగించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ సంబంధిత ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దానిపైన 3 కంటెంప్ట్ కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కేసులు ఉన్నప్పటికీ కూడా హైడ్రా మరోమారు ఈ విధంగా వ్యవహరించడాన్ని 4-5 దఫాలుగా విచారణ సందర్భంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి హైడ్రా పరిధిని మించి వ్యవహరిస్తోంది. ఒక సీరియస్ గా కామెంట్లు చేసింది. హైడ్రాను ఒక పెద్ద స్థాయి పదంతో దాన్ని సంబోధించింది. అంటే హైడ్రా ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుందనేటువంటి మాటను చెప్పింది. అలాగే ఒక పెద్ద క్రిమినల్ లాగా కూడా ఒక మాటను గత వాయిదా సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇవాళ దీనికి సంబంధించినటువంటి తీర్పును వెల్లడించింది. హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు చెప్పారు, కానీ అంతా చేసిన తర్వాత, తప్పంతా చేసిన తర్వాత లాస్ట్ స్టేజ్ లో క్షమాపణలు అన్నవి సబబు కాదు. క్షమాపణలను ఈ హైకోర్టు తిరస్కరిస్తుంది. అతడు చెప్పినటువంటి క్షమాపణలను హైకోర్టు తిరస్కరిస్తూ హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసినందుకు గాను లోతుకుంట ఆ ప్రైవేటు భూ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ జోక్యం చేసుకున్నందుకు గాను దాన్ని 3 సార్లు ఇక్కడి సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్లు వారించినప్పటికీ కూడా కోర్టు ఆ ఉత్తర్వులను బేఖాతరు చేయడాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి హైకోర్టు అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలి, ఆ పదవిలో మరో వ్యక్తిని నియమించాలనేటువంటి ఆదేశాలు జారీ చేసింది. సుమారు 40 నిమిషాల పాటు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను వెల్లడించింది. అనేక గతంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులు కావచ్చు, ఇతర కోర్టులకు సంబంధించిన ఇతర రాష్ట్రాల హైకోర్టులకు సంబంధించినటువంటి తీర్పులను కూడా అందులో ఉదహరించింది. అనేక సందర్భాల్లో కోర్టు ఉత్తర్వులను ఈ రకంగా బేఖాతరు చేస్తే కోర్టుల పట్ల నమ్మకం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులు అంటే ఖాతరు చేయలేనటువంటి అంశం ఉంటుంది. ఇట్లా అధికారులే కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తే ఇక సాధారణ ప్రజలకు కోర్టు పట్ల ఏం నమ్మకం ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా అందులో చేసినటువంటి సందర్భం. మొత్తానికి 2024లో జూలై 10వ తేదీన హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో MS 99ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో మరొక జీవో 191 జీవో మరో 3 నెలల తర్వాత అంటే అక్టోబర్ 2024లో మరో జీవోను తీసుకువచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పరిధి
కేవలం ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, అంటే పార్కులు, చెరువులు, రోడ్లు, ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో ఎవరైనా ఆక్రమణలు జరిపితే వాటి పట్ల చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు, ఇటు కోర్టులు ఒకవేళ వినకపోతే గనక కోర్టు ఉత్తర్వులను తీసుకొని వాటిని పరిరక్షించాలన్నదే ఆ హైడ్రా ఉద్దేశం. కానీ హైడ్రా తన పరిధిని దాటింది. హైడ్రా పరిధిని దాటుతూ ప్రైవేటు ఆస్తుల దాంట్లోకి వెళుతోంది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు సంబంధించినటువంటి వాటిని డెమాలిష్ చేస్తోంది అనేటువంటి విషయంపైనే చాలా తీవ్రంగా స్పందించినటువంటి హైకోర్టు ఈ ఉత్తర్వులను అన్నది వెల్లడించింది. చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో మరో వ్యక్తిని నియమించాలనేటువంటి విషయానికి చెప్పించింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీ 2 రోజుల్లో అప్లోడ్ అవుతుంది, కోర్టులో అప్లోడ్ అవుతుంది, కాపీ బయటికి వస్తుంది. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా అన్ని కూడా బహిర్గతం అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు రంగనాథ్ను తప్పించండి అని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేస్తూ ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలనేటువంటి ఆదేశాలను హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తప్పించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. లోతుకుంట భూముల విషయంలో హైడ్రా జోక్యాన్ని తప్పుపడుతూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.